ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా వెన్నెలని జాబిలిని వేరు చేయలేం, మకరందాన్ని మాధుర్యాన్ని విడిగా చూడలేం. అలాగే గానగంధర్వుడి జ్ఞాపకాలను, ఆయన నాటిన పాటల పారిజాతాల పూతోట ఈటీవీ పాడుతా తీయగా పరిమళాన్ని విభజించలేం. సుమారు 3 దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా రంగానికి ఎంతమంది గాయనీ గాయకులనందించిందో, ఎన్నెన్ని కీర్తి శిఖరాలనధిరోహించి బాలుగారి స్వరవారసుడు ఎస్పి చరణ్ గారి సారథ్యంలో ప్రస్తుతం పురోగమిస్తోందో ఇదో వర్ధమాన చరిత్ర. ఈ చరిత్రలో జూన్ 4 ఓ పర్వదినం, గానాభిమానుల హృదయాల్లో ఘనంగా నిలిచిపోయిన బాలుగారి జన్మదినం. రేపు వారి 78వ జయంతి సందర్భంగా పాడుతా తీయగా సిరీస్ 24 సరికొత్త రూపురేఖలు సంతరించుకుంటోంది. మహాసంగ్రామం ప్రధానాంశంగా మీ ముందుకొచ్చి ముకుళిత హస్తాలతో బాలుగారికి వినమ్ర నివాళి సమర్పిస్తోంది. ఎస్పీబీ లివ్స్ ఆన్ అంటూ ఈ చారిత్రాత్మక వేదికపై మరో చరిత్ర సృష్టించేందుకు ప్రవేశిస్తోంది. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా ఈ సీజన్ 24 మహా సంగ్రామానికి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఈ సీజన్ 24 ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మమ్మల్ని నడిపిస్తున్న నాన్నగారి వెనకాల ఉండి ఇప్పుడు నా వెనకాల ఉంటూ ఎంతగానో నాకు అండ్ కంటెస్టెంట్స్ కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మా వాద్య బృందాన్ని ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కృష్ణాన్న, మీరు ఈ పాడుతా తీయగా గురించి ఏమన్నా చెప్పాలి? గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికంతటికీ మా భగవంతుడు బాలుగారే, వారు పెట్టిన భిక్షే. మేమందరం ఇలా చేయాలి, ఒక శ్రద్ధతో చేయాలి, ఒక భక్తిపూర్వకంగా చేయాలి అని మాకు ఆయన నేర్పించిన ఇవన్నీ మాకు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. సీజన్ 24 ఈ మహా సంగ్రామం అంటే ఏమిటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు లెట్ us వెల్కమ్ ద 3 సూపర్ జడ్జెస్ ఆఫ్ పాడుతా తీయగా. గుండెల్లో ప్రేమకి గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే, వయసంతా గిలిగింతే, ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి. జడ్జెస్ ఎలాగున్నారు? మహా సంగ్రామంకి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ చంద్రబోస్ గారు, వెల్కమ్ టు యూ సార్. డాక్టర్ విజయ్ ప్రకాష్ గారు, కాబోయే డాక్టర్ సునీత మేడం కి ఒక్కసారి అందరూ గట్టిగా. ఇకపోతే ఈ సీజన్ 24 మహా సంగ్రామం, దీంట్లో కంటెస్ట్ చెయ్యబోయేది ఎవరు అంటే, అసలు మహా సంగ్రామం అని ఎందుకు పేరు వచ్చింది? ప్రతి సిరీస్ లోనూ యూజువల్ గా పాడుతా తీయగా అనుకునేటప్పటికి కొత్త కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసుకొని వాళ్ళని ఇక్కడికి షూటింగ్ కి తీసుకొచ్చి వాళ్ళల్లో 12 మందిని కంపీట్ చేయించి లాస్ట్ 3 వరకు తీసుకెళ్లి వాళ్ళకి సన్మానాలు చేయటం అన్నది ఆనువాయితీ మీ అందరికి అలవాటైందే. ఈ సీజన్ 24 స్పెషల్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది కొత్త కంటెస్టెంట్స్ అయినా, ఈ పాడుతా తీయగాలో వివిధ సీజన్స్ లో చాలా
ఎపిసోడ్స్లో చాలా రౌండ్స్లో మిమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంటారు. వాళ్ళందరినీ ఎంపిక చేసుకొని ఒక సీజన్లో వాళ్ళందరినీ పెట్టి ఇంకొక రౌండ్ వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ చూద్దాం అని ఒక నిర్ణయానికి మా ప్రొడక్షన్ టీం వచ్చి ఈ మహా సంగ్రామం అన్న ఒక సీజన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాము. ఈ సీజన్ 24 మహా సంగ్రామంలో మీకు ఎంతగానో పరిచయమైన ఆ కంటెస్టెంట్స్ ఎవరో చూసేద్దాం. విత్ యోర్ అప్లాస్ ప్లీజ్ వెల్కమ్ ద కంటెస్టెంట్స్ ఆఫ్ సీజన్ 24 మహా సంగ్రామం. సో ఈ సీజన్ 24 మహా సంగ్రామంలో పోటీ పడేది ఈ 10 మంది చిన్నారులే. రేపు నాన్నగారి 78వ జయంతి కాబట్టి వీళ్ళందరూ జతగా నాన్నగారి పాటలతో ఇవాళ పర్ఫామ్ చేస్తారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ కాంపిటీషన్ లో ఉండదు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఆల్ ది బెస్ట్ మీ అందరికీను. అండ్ లెట్స్ స్టార్ట్ సీజన్ 24 మహా సంగ్రామం. ఈ పాడుతా తీయగా సీజన్ 19 నుంచి నన్ను టేక్ ఓవర్ చేయమని ఆ రోజు రామోజీరావు గారు ఆ మైకు నాన్నగారి వాడిన ఆ మైకు నా చేతిలో పెట్టినప్పుడు అసలు చాలామందిని నేను వాళ్ళ ఒపీనియన్స్ అడిగా. నేను చేయగలుగుతానా, చెయ్యాలా, ఇది ఆ పాడుతా తీయగా అన్నది నాన్నగారితో అలాగే చిరస్థాయిగా నిలిచిపోతే బాగుండేమో, నేనేమైనా చేసి అది చెడిపోతుందేమో. నాన్నగారు సంపాదించిన అన్నేళ్లగా ఆయన ఈ కార్యక్రమాన్ని ఒక స్థాయికి నిలబెట్టారు. మనం చేసి దానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో అని చాలా కంగారు పడ్డ చాలా రోజులు ఉన్నాయి. కానీ 5 సీజన్లు కంప్లీట్ అయ్యి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పాడుతా తీయగా ఎంత బాగా నిర్వహిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమం నేను తప్ప ఇంకెవరు చేయలేరనో, ఇట్లాంటి మాటలు వింటుంటే అది నిదర్శనం నాన్నగారి ఆశీర్వాదం ఈ కార్యక్రమం మీద నా మీద ఎంతగానో ఉందని. లేకపోతే ఏ సంకల్పంతో ఆయన ప్రారంభించారో కానీ పాడుతా తీయగా అని ఆఖరి వరకు పాడుతా తీయగా వాస్ హిస్ బ్రెత్ లిటరలీ. అండ్ పాడుతా తీయగా గురించి నేను నాన్నగారు ఎంతో మాట్లాడుకున్నాం. ఆయన ప్రతిసారి అన్నది, నీకు తెలియదు ఈ పాడుతా తీయగా కార్యక్రమం మహిమ, దాని గురించి నువ్వు మాట్లాడే ఆ స్తోమత నీకు లేదు అన్నారు. కానీ ఇప్పుడు ఈ వేదిక మీద నేను నిల్చున్నాను. I think he's happy. I think he's proud that I'm able to do పాడుతా తీయగా. అండ్ ఈ సీజన్ 6లో ఇది నా సొంతం అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇన్ని 5 సీజన్ల తర్వాత ఈ పాడుతా తీయగా అనేది ఇట్స్ మై టైటిల్. ఇది నా సొంతం, ఇది నా పాడుతా తీయగా, ఇది నా పిల్లలు, ఈ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడాను నా పిల్లలు అని నాకు ఒక గర్వంగా భావిస్తున్నాను. అలాగే ఈ పాడుతా తీయగా దాని పవర్ ఏంటి అని నాన్నగారు నన్ను నీకేం తెలుసు అన్నప్పుడు ఇన్ని రోజులైంది నాకు తెలుసుకోవడానికి పాడుతా తీయగా అంటే ఏమిటి అని. దాంట్లో ఎంత పవర్ ఉందో, దాంట్లో ఆ పవర్లో ఎంత మత్తుందో, ఈ పిల్లల్ని కలవడం కానివ్వండి, లేకపోతే బయట విదేశాలు తిరిగినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ కానీ బాగా చేస్తున్నారు అన్నప్పుడు మనకు కలిగే ఆ స్పందన ఎంత పవర్ఫుల్ అన్నది. ప్రతిరోజు రాత్రి నేను నాన్నగారికి థ్యాంక్స్ చెప్పకుండా పడుకున్న రోజు లేదు, రాత్రి లేదు. ఇప్పుడు నేను పాడుతా తీయగా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత బాలుగారి తర్వాతనే అంటున్నారు, కానీ బాలుగారిని ఎప్పుడు మరపించారని చెప్పట్లేదు, కానీ అందరూ బాలుగారిని గుర్తు చేస్తున్నారండి మీరు అంటున్నారు. అది ఇంకా నాకు చాలా సంతోషమైన ఒక విషయం. ఈ కాలంలో చాలా తక్కువ మెమరీ ఉన్న ఈ కాలంలో అయిపోయిందా అనుకొని తర్వాత మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఈ సంగీతం ఉన్నంత కాలం ఎస్పీబీ లివ్స్ ఆన్. అరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సో
సో ఈ సీజన్ 24 మహాసంగ్రామంలో ఈ 10 మంది చిన్నారులు కంటెస్ట్ చేయబోతున్నారు. వచ్చే వారం నుంచి లేటెస్ట్ హిట్ సాంగ్స్ తో పిల్లలు కాంపిటీషన్ ప్రారంభిస్తారు. దాంట్లో ఈ 10 మందిలో బాగా పాడి ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతికి అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న సింగర్స్ కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఇవాల్టి ఈ ఎస్పీబీ ట్రిబ్యూట్ ఎపిసోడ్ లో. ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ధీరజ్ అండ్ ప్రకృతి. నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా కన్నులా నీదే వెన్నెలా ఓ ఓ ఓ నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా కొత్తగా రెక్కలొచ్చినా గోటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చినా మెత్తగా రేకు విచ్చినా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చినా మెత్తగా రేకు విచ్చినా ధీరజ్ అండ్ ప్రకృతి మనకి పరిచయం లేని ఇద్దరు కంటెస్టెంట్స్. మీరు ఏ సీజన్ లో వచ్చారు ధీరజ్? నువ్వు నేను 17th సీజన్లో వచ్చాను. 17th సీజన్ లో నువ్వు వచ్చావు. ప్రకృతి సార్ నేను 2019లో ఒక ఎపిసోడ్లో పాడాను సార్. సూపర్, ఫెంటాస్టిక్. జడ్జెస్ మహాసంగ్రామం అంటే ఏమిటో అనుకున్నాను. ఈ స్టెప్లు ఏంటో అమ్మో. ధీరజ్ గుర్తున్నాడు నాకు. ప్రకృతి అయితే ప్రపంచం అంతా తెలిసిన పేరు అయిపోయింది ఈ రోజున. అవునా? ఆ కొమ్మ ఉయ్యాల పాడింది కదా. నీతో పాడాను నేను. తను పెద్దదైంది. మనం program చేసినప్పుడు తను నిజంగా పాడింది. నేను గుర్తుపట్టలేదమ్మా, ఎందుకంటే నువ్వు ఇంత స్పీడ్ గా పెరగకూడదు, అర్థమైందా? నేను ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట పెరగడానికి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మన పాడతా తీయగాలో అందరూ పరిచయం ఉన్న పిల్లలతో పాటు వేరే కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి, అంటే మన పాడతా తీయగా ఈ సీజన్కి వచ్చి మహాసంగ్రామంలో పాల్గొంటున్నారు అంటే మీ గట్స్ కి మెచ్చుకోవాలి, మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వెల్కమ్ టు పాడతా తీయగా మహాసంగ్రామం. ధీరజ్ అండ్ ప్రకృతి, వెల్కమ్ టు పాడుతా తీయగా మహాసంగ్రామం. చాలా బాగుండింది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగా పాడారు ఇద్దరు. అండ్ అఫ్ కోర్స్ వెరీ స్పెషల్ ఎపిసోడ్ పాడుతా తీయగాలో. ఆల్ సింగర్స్ ఆర్ వెల్కమ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ప్రకృతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సాంగ్. థ్యాంక్ యూ ఆ సో పాట మచ్. అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ధీరజ్ లాస్ట్ సాంగ్ లో హై పిచ్ లో సంగతులు కొట్టావు, చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. అండ్ నేను బ్రేక్ డాన్స్ చూశాను, కానీ బ్రేకింగ్ డాన్స్ ఈ రోజు చూశాను. కాళ్ళంతా అలా లాక్ అయిపోయింది అనిపించింది. అవును, అదేదో కొత్తగా ఉంది సార్ అది. చిరంజీవి గారి స్టెప్ అండి, అది సిగ్నేచర్ స్టెప్ ఆ సాంగ్ లో. చిరంజీవి గారు చేసినప్పుడు చూశాను, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సార్. ఇది ఏఐ వర్షన్ సార్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్షన్. ఇది ఎలా సార్ ధీరజ్? ఒక పక్కనే వస్తా. సేమ్ క్వశ్చన్ నాకు కూడా. ఏ పాప వేసుకున్న కాస్ట్యూమ్ ఏంటి, చేసే స్టెప్ ఏంటి? సరే, అమ్మా దాంట్లోనే ఈజీ, సులువుగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.
ధీరజ్, ప్రకృతి చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మీరిద్దరు అంతే ఆడిషన్కి వచ్చినప్పుడు నేను ఉన్నాను. నేను కూడా ఇప్పుడు ఎలాగా చాజ్ బ్రో ఎలాగైతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే నేను కూడా నేను చూసి గుర్తుపట్టలేదు. అసలు నువ్వు పాడావు, నేను ఉన్నాను కూడా ఆ కార్యక్రమంలో, కానీ నేను గుర్తుపట్టలేదు. అంత బాగా ఎదిగావు గాయకురాలిగా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. తర్వాత ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ రోజు సెట్ చూస్తుంటే చాలా చాలా నిండుగా చాలా గొప్పగా ఉంది. సెట్ అంతా కూడా బాలుగారి పటాలు, చిత్రపటాలు చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపు బాలుగారి పుట్టినరోజు. బాలుగారి పుట్టినరోజు అంటే మనందరి శ్వాస పుట్టినరోజు, మనందరి గుండె ఘోష పుట్టినరోజు, మనందరికీ పాట మీద ఆశ పుట్టినరోజు. ప్రకృతి, నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. నేను గుర్తుపట్టలేదు. కానీ ఏంటంటే అక్కడి నుంచి అక్కడ కూర్చొని నేను పాడుతూ ఉంటేనే తను అచ్చు పల్లవి చిన్నప్పుడు ఎలాగుండేదో, అలా పల్లవి అంటే మా అక్క అచ్చు పల్లవి చిన్నప్పుడు ఎలాగుండేదో అలాగే ఉంది. తను పాడేది కూడా అలాగే పాడుతోంది నేను అంత అనుకుంటున్నాను. కానీ ఈ ప్రకృతి పేరు, ఆ ప్రకృతి ఒకటే అని నేను ఊహించను. అసలు ఇక్కడ ఈ వేదిక మీద నువ్వు ఉండటం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ హియర్, స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకృతి ఫర్ బీయింగ్ ఆన్ పాడతా తీయగా స్టేజ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మహా సంగ్రామం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ స్ప్రింగ్ బాయ్, ఆల్ ద బెస్ట్. చరణ్, మీకు గుర్తుంటే ఘంటసాల మాస్టర్ గారి అంతిమయాత్ర జరుగుతున్నప్పుడు సినీ ప్రముఖులతో కిటకిటలాడుతుంది ఆబ్వియస్లీ అది. అయితే మాస్టర్ గారి పార్థివ దేహాన్ని మోయాలని బాలుగారు అనుకున్నారు. ఆ టైంలో అనుకున్నప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ అవకాశం రావట్లేదు వారికి. సో అప్పుడు ఒక గొంతు, అయ్యా ఘంటసాల గారి స్వర వారసుడు వచ్చాడు, మోయనివ్వండి అని చెప్పారట. ఆయన కోదండపాణి గారు బాలుగారిని పరిచయం చేయటమే కాకుండా, అంటే అలా వారి వారసులు వీరు అని చెప్పి అక్కడ ఆ అవకాశం వారికి కల్పించడం అనేది చాలా గొప్ప విషయంగా అప్పుడు చెప్పుకునేవారు అని చెప్పి తెలిసి ఒక్క క్షణం చాలా ఇమోషనల్ గా అనిపించింది. బాలుగారి ఈ విషయం ఎప్పుడు బాలుగారు చెప్తూనే ఉండేవారు. ఇక్కడ ఆ విషయం మళ్ళీ మాట్లాడుకునే అవకాశం కలిగింది. ఈ విషయమే కాదు, చాలా విషయాలు అలాగా. నిజంగా ఘంటసాల గారి స్వర వారసులు బాలుగారు. కోదండపాణి గారు అనగానే నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. నాన్నగారు అప్పుడు చాలా బిజీగా ఉన్న కాలంలో కోదండపాణి గారు మ్యూజిక్ చేసేటప్పుడు ఆయనకి డేట్లు ఇవ్వలేకపోయినారంట. సో అందుకని చాలా బాధపడి ఫోన్ చేసి, ఒకసారి గురుగారు ఇలా క్షమించండి, ఇలా డేట్లు ఇవ్వలేకపోతున్నాను, చాలా బిజీగా ఉన్నాను. నిన్ను పరిచయం చేసినప్పుడే నేను కూడా లైన్లో నించొని నిన్ను డేట్ అడిగే ఒక స్థితికి నువ్వు ఎదగాలి అని ఆయన అప్పుడు బ్లెస్ చేశారట. సో అది గురువును మించిన శిష్యుడు. అండ్ వాళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా, అసలు ఆ గురువు గారికి అంత మర్యాద ఇవ్వడం, ఆ గురువు గారు శిష్యుడికి అంత మర్యాద ఇవ్వడం అన్నది. దీని తర్వాత నేను ఒక ఇళయరాజా జీకే వెంకటేష్ గారిని మాత్రమే చూశాను. జీకే వెంకటేష్ గారి కింద అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇళయరాజాకి సినిమాలు వస్తున్నాయి, పెరుగుతున్నాడు అనంగా జీకే వెంకటేష్ గారు ఇళయరాజా గారికి అసిస్ట్ చేయడం మొదలెట్టారు. సో అట్లాంటి ఆ కాలంలోనే ఉంటాయి అనుకుంటా అట్లాంటి అనుబంధాలన్నీ ఇక్కడ మళ్ళీ. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దట్ బ్యూటిఫుల్ స్టోరీ. ఎస్పీబీ లివ్స్ ఆన్. ఎస్పీబీ లివ్స్ ఆన్, ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇవాల్టి ఈ ట్రిబ్యూట్ టు ఎస్పీబీ ఎపిసోడ్ లో నెక్స్ట్ 2 contestants ఆర్ శ్రీకృతి అండ్ ప్రణతి. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటాను. పలుకలేని పలుకులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కామికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక 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 ఉండకురా, ముందుకు 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 దూసుకురా. వాళ్ళ వెనక 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 ఉండకురా, నువ్వు ముందుకు 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 దూసుకురా. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కామికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రణతి నువ్వా? ఎస్, నీకు ఒక అభినందన. థ్యాంక్ యూ. ఆహా ఎంత బాగా పాడావు. శ్రీకృతి, నేను చూస్తుంటే నాకు వర్ధమాన గాయని సాహితీ చాగంటి గుర్తొస్తోంది. అంతటి పేరు సంపాదించుకోవాలని నీకు ఒక ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్లో ఇద్దరు సౌమ్య లక్ష్మి లాగా వచ్చి పాడుతున్నారు. సడన్లీ లాస్ట్ సాంగ్లో భద్రకాళిగా మారి పా ఆ కాంట్రాస్ట్ చాలా బాగుండింది. యాక్చువల్లీ కొద్దిగా యూ ఆల్సో లుక్ లైక్ సిస్టర్స్ కదా. కదా. కంగ్రాచులేషన్స్, చాలా బాగా పాడారు ఇద్దరు. శ్రీకృతి నాకు చాలా చిన్న వయసు నుంచి తెలుసు. మహాసంగ్రామానికే ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. తన యాటిట్యూడ్ కి కరెక్ట్ అయిన ప్రోగ్రామ్ ఇది మహాసంగ్రామం. ఫైట్ చేయడం స్టార్ట్ చేసిందంటే వదిలిపెట్టేది లేదు పక్కన ఎవరైనా. అండ్ ఐ నో యూ, నేను నిన్ను చూశాను. మేడం మీకు అందరికి తెలుస్తుందండి, ఘంటసాల గారి దగ్గర నుంచి ఈ పిల్లల దాకా. అవును, మరి ఒక మ్యూజిషియన్ గా అందరి గురించి తెలుసుకునే బాధ్యత ఉంది. అలా వచ్చారా? ఎస్. నాకేమంటే ఎవరు తెలియదు, కానీ సునీత గారు తెలుసు. మంచి టాలెంట్ ఉంది. ఈసారి కాంపిటీషన్ మాత్రం ఎంత టఫ్ గా ఉంటుందంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. వెల్కమ్ టు ది షో, వెల్కమ్ టు ది కాంపిటీషన్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు పాడుతా తీయగా Thank you, sir. అండ్ ప్రణతి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, సార్. నేను సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత రాసిన మొట్టమొదటి పాట బాలుగారు పాడారు. నేను రాసిన ఏ పాట పాట సార్? తాజ్ మహల్లో మంచుకొండలోన చంద్రమ అనే పాట నేను రాసిన మొట్టమొదటి పాట. అది బాలుగారు పాడారు. అట్లాగే బాలుగారికి నేను రాసిన చివరి పాట దేవ్ అనే ఒక సినిమాలో రాశాను. ఆ పాట పల్లవి ఏంటంటే, నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే, నీరు లేనిది ఏరు లేదులే, శోకం లేనిదే ప్రేమ లేదులే, నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే. ఇది ఒక సినిమాలో సందర్భం కోసం బాలుగారు పాడిన పాటే, కానీ తరచి చూస్తే నాకేమనిపిస్తుందంటే తెలుగు సినిమా పాట బాలుగారు గురించిన పాటలాగా అనిపించింది నాకు. నాన్నగారు ఉన్నప్పుడు ఏ విషయమైనా కూడాను చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం మనం. ఇంట్లో పెద్దలు ఎవరైనా సరే కానివ్వండి, అత్తలు కానివ్వండి, నాన్న, బాబాయ్, పిన్నులు, అమ్మ, అక్క, చెల్లెళ్ళు, కజిన్స్, ఎవరైనా కూడాను దెర్ ఈస్ నో ఎండ్ టు దట్ రిలేషన్షిప్. అది మనం అలా ఎక్కడికి పోతారు కదా అని అనుకుంటూ మనం అలా లైఫ్ అలా గడుస్తూ ఉంటాం అనమాట. ఒక్క సెకండ్ కూడా మనకి ఒక ఆలోచన రాదు రేపు వీళ్ళు లేకపోతే ఏమవుతుంది అని. కానీ అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నాన్నగారు అనేవారు అప్పుడు చాలాసార్లు, నేను లేకపోతే ఏమైపోతారా అని. ఎందుకంటే మేము అంత డిపెండెంట్గా ఉండేవారు వాళ్ళ మీద, ఆయన మీద. ఏమైనా ఇచ్చారా, నాకేమైనా ఆస్తి ఇచ్చారా, అంతస్తు ఇచ్చారా అని ఆలోచిస్తే అన్నీ ఇచ్చారు. ఒక అద్భుతమైన ఫ్యామిలీ. అంటే ఇంట్లో మాత్రం కాకుండా నాన్నగారి ఫ్యాన్స్, సంగీత రసికులు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఏ భాష వాళ్ళైనా కూడా వాళ్ళందరూ నన్ను సొంతం చేసుకొని నాన్నగారి లాగానే అంత ఒక పెద్ద ఫ్యామిలీని నాకు సృష్టించి నాకు ఒక పెద్ద ప్లాటర్ మీద ఇచ్చారు. ఆ ప్లాటర్ ఈ పాడుతా తీయగా. ఈ పాడుతా తీయగా లేకపోయి ఉంటే నాన్నగారు భయపడినట్టే ఏమై ఉండేవాడినో అన్న చాలా ఆలోచనలు నాకు వచ్చినాయి. ఇటీవలే కొద్ది కాలం చాలా ప్రయాణం చేస్తున్నాను, ఒక్కడనే ప్రయాణం చేస్తున్నాను కాబట్టి చాలా విషయాలు ఇంట్రోస్పెక్ట్ చేయగలిగే ఒక అవకాశం కుదిరింది. సో ఆయన
ఏం చెప్పొచ్చానంటే ఉన్నప్పుడు అంత చాలా లైట్గా తీసేసుకుంటాం. పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్తాం, రాత్రి గుడ్ నైట్ చెప్తాం. ఎన్నో సందర్భాల్లో నేను నాన్నగారు కూర్చొని ఈటీవీ సినిమాలో పాత సినిమాలు చూస్తూను వాటిల్లో వాళ్ళ యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ కామెంట్ చేసుకుంటూ అల్లరి చేసి ఎన్నో చేసుకున్నా కానీ ఎప్పుడూ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పడానికో ఐ లవ్ యూ చెప్పి హక్ చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు కుదరదు. అది చాలా మనకి చాలా సిగ్గుగా ఉంటుంది. ఇందాక అన్నట్టుగా చాలా మెలో డ్రామాటిక్గా ఉంటుంది. పొద్దున్నే లేచి హక్ చేసుకుని హాయ్ నాన్న, ఐ లవ్ యూ, ఐ విల్ మిస్ యూ, అట్లాంటివి ఏం లేదు. కానీ మర్యాదగా ఆశీర్వాదం తీసుకొని దండం పెట్టుకు ఏదో కార్యక్రమం మొదలెట్టేటప్పుడు దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటాము. అలాగే పెద్దలు వాళ్ళిద్దరూ ఉండాలి, వాళ్ళ పూజ చేసి ఆశీర్వదించి ఒక కార్యక్రమం మొదలెట్టాలి, ఆ సంకల్పం వాళ్ళ చేతుల ద్వారా జరగాలి అని అనుకుంటూ ఉంటాం. అంతవరకే చేస్తాం. కానీ ఎప్పుడూ ఆలోచించి ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ మామ్ అని చెప్పడం, లేకపోతే థ్యాంక్స్ చెప్పడం అనేది జరగదు. కానీ నాన్నగారి తర్వాత ప్రతిరోజును లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఒక్క ముద్ద నోట్లోకి పెట్టుకోబోయే ముందు కానివ్వండి, లేవంగానే కానివ్వండి, నిద్రపోయే ముందు కానివ్వండి, ఇందాక చెప్పినట్టుగా దెర్ ఇస్ నో డే దట్ గోస్ బై వితౌట్ థ్యాంకింగ్ హిమ్. ఈ అవకాశాన్ని కలిగించినందుకు, ఇట్లాంటి ఒక పెద్ద సంస్థలో నేను ఒక చిన్న చీమగా పనిచేస్తున్నందుకు, ఇంత పెద్ద ఫ్యామిలీని నాకు కల్పించి నాకు అందజేసినందుకు నాన్న, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. సో నాన్న, అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్కడున్నా మమ్మల్ని అందరినీ ఎప్పుడు ఆశీర్వదిస్తున్నామన్న సంగతి తెలుసు. నేను అడగను, అయినా అడుగుతాను అల్పాశ. ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. ఈ సెట్లో ఉన్న అందరినీ బ్లెస్ చేసి ఈ సీజన్ 24 కూడా సక్సెస్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఈ ఎస్పీబీ ట్రిబ్యూట్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సార్థక్ అండ్ సహస్ర. అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే బోసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. అరి చిలకమ్మ చిటికే అంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, నీ చిన్నదాని మెడలో వేరా, నడిరే ఎంత సందడి చేరా. ఆ టక్కరిగాడే ఐ బుల్లోడే నన్ను కట్టి వేసే మన గాడలేడే. జాంగ చక్క 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 జాంగ చక్క చా,
జాంగ్ జక్ చజక్ జక్ జాంగ్ జక్ చా జాంగ్ జక్ చజక్ జక్ జాంగ్ జక్ చా జాంగ్ జక్ చజక్ జక్ జాంగ్ జక్ చా హరి చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగానే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వీరా జగ 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 ఓ రోజా పూ మాలే తేరా జగ 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 నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నవల హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా రిపీట్ నవల హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా సబాష్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా జడ్జెస్ సార్థక్, సార్ నిన్ను గెలిపించింది సార్థకమైంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్ అండ్ నేను సహస్ర, నేను ఫస్ట్ టైం ఐఎమ్ విచ్ సీజన్ యూ పాడుతా తీయగా ఏ సీజన్? సిరీస్ 22 సార్ నేను ఉన్నాను అప్పుడు. లేదు లేదు, శ్రీనివాస్ మూర్తి గారు కరెక్ట్. సో నేను సహస్ర, ఐఎమ్ లిసనింగ్ టు యూ ఫర్ ద ఫస్ట్ టైం. వాట్ అ బ్యూటిఫుల్ వాయిస్, థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఓవరాల్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సార్ సార్థక్, సహస్ర చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్ మంచి పాటలు పాడారు. ముందు నాకు అసలు నిలవదే పాడుతుంటే ఎంత ఆనందం అనిపించిందో ఆ పాట పాడుతుంటే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి వెల్కమ్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ చరణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు, అంటే క్వార్టర్ ఫైనల్స్ అయినా తర్వాత సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్ ముందు మీ మార్క్స్ అన్ని ఇక్కడితో నలిఫై అయిపోతాయి, నెక్స్ట్ నుంచి ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని. అలాగా ఎక్కడెక్కడ మీరు ఛాంపియన్స్ అయినప్పటికీ మహాసంగ్రామంకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మీ జర్నీ ఫ్రెష్ గా కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఛాంపియన్స్ తోనే పోటీ పడుతున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ మెళకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మేమందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మహాసంగ్రామంలో కూడా మళ్ళీ ఇద్దరు గెలవాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్. చరణ్ గారు, రేపు ఎస్పీబీ గారి జయంతి, దాని ప్రయుక్తంగా ఈరోజు పాడుతా తీయగాలో వీఆర్ డూయింగ్ దిస్ స్పెషల్ ట్రిబ్యూట్ ఎపిసోడ్. కానీ ఎస్పీబీ గారు పాడిన ప్రతి పాటలో ఒక గొప్ప సింగర్ కు ట్రిబ్యూట్ ఇచ్చారని నా అభిప్రాయం. దట్ ఈస్ మొహమ్మద్ రఫీ గారు. ఐ థింక్ హీ వాజ్ ఇన్ లవ్ విత్ మొహమ్మద్ రఫీ గారు అండ్ హీ లిటరలీ ఐ థింక్ హీ వర్షిప్డ్ హిమ్. అండ్ నేను విన్నాను బిఫోర్ హీ స్టార్టెడ్ హిస్ మ్యూజికల్ కెరియర్, రఫీ గారు ఒక పాట జానే వాలో జరా ముడికే దేఖో ముజే, ఆ పాట ఎక్కడ ఏ ఆడిషన్కి వెళ్ళినా ఆ పాట పాడడం. అండ్ కోదండపాణి గారు, ఇఫ్ హీ గోస్ టు ఎనీ స్టూడియో విత్ ఎస్పీబీ గారు, ఇట్ సీమ్స్ హీ వుడ్ సే, ఏ బాలు రఫీ గారి పాట పాడని. అంటే ఇన్ఫ్యాక్ట్
పాడుతూ తీయగా లాస్ట్ సీజన్ దట్ ఎస్పీబీ సార్ డెడ్, ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఎపిసోడ్లో he spoke about Mohammad Rafi garu for almost 25 minutes. That is the kind of love, respect he had. And మీరు కూడా ఒక మన పాడుతా తీయగా సీజన్ చెప్పారు హౌ యూ మేడ్ షూర్ దట్ యూ గాట్ ద కార్ దట్ రఫీ సాబ్ హ్యాడ్. అవును, చాలా డెలిబరేషన్ జరిగింది ఫ్యామిలీలో, వాళ్ళ ఫ్యామిలీలో టు గివ్ ఇట్ టు మీ అంటే అట్లా దాదాపు ఒక 1-2 years వాళ్ళు డెలిబరేట్ చేసిన తర్వాత దే సెడ్ ఓకే ఫైన్, బాలు గారికి కార్ ఇద్దాము, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. అండ్ అన్ఫార్చునేట్ థింగ్స్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు, వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది యాక్చువల్గా, ఫోన్ చేసి ఇలా ఇది గుర్తుందా మీకు తెలుసా, ఇలా అడిగారు నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారు అని అంటే నేను సార్ లాస్ట్లో ఆ ఒక్క దీని గురించి మాత్రమే ఆయన చాలా సంతోషంగా ఉన్నారండి. లాక్డౌన్ టైంలో హీ కెప్ట్ టాకింగ్ అబౌట్ వేర్ హీ వుడ్ ప్లేస్ ద కార్, ఎక్కడ పెడతారు అది ఇది అని. సో మీకు ఏం అభ్యంతరం లేకపోతే నేను చూసుకుంటాను, నాకు ఆ కార్ ఇస్తారా అని అడిగారు. అగైన్ దే వెంట్ బ్యాక్ టు ద ఫ్యామిలీ, చాలా డెలిబరేషన్ అయిన తర్వాత దే డిడ్ గివ్ మీ ద కార్, ఐ రెస్టోర్డ్ ఇట్ అండ్ ఇప్పుడు మెమోరియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. సో నాన్న పక్కన అది పెట్టాలన్నది నా ఆశ. ఆహా వెనక లుక్ ఎట్ దట్ పిక్చర్. Yes, that's the car. What a moment. Thank you. Thank you, sir. Thank you so much. ఇవాల్టి ఈ ఎస్పీబీ ట్రిబ్యూట్ రౌండ్లో నెక్స్ట్ 2 contestants are going to be నాగేష్ అండ్ యాగేష్. వచ్చేయండి. నమస్కారం అండి. నమస్తే సార్. బాగున్నారా అండి? బాగున్నాను సార్. స్నేక్, హౌ ఆర్ యు స్నేక్? క్యూటీ. ఇప్పటి వరకు పాట అనౌన్స్ చేయకుండా పాడాం, కానీ ఈసారి మాత్రం పాట అనౌన్స్ చేయాలి ప్లీజ్. అది ఒకసారి నీ పేరు, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు అన్నది మన నీ బాణీలో ఒకసారి చెప్పేసి. అందరికీ నమస్కారం. నా పేరు యాగప్రియ, నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. నేను ఈరోజు పాడబోతున్న పాట నా చెల్లి రోజా. బాగా చెప్పారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక్కదానివి కాదు పాడేది, తను కూడా పాడుతుంది. తన గురించి చెప్పవా? నాతో పాటు పాడుతున్న వారు నాగవైష్ణవి గారు. అబ్బా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మమతలు వేయగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకన మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమై పడుతున్నా, నాగనమాగదులే ఇక నాగనమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకన మీ అందరి నోట. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే, ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే, తొలి బలపి తెలిపి చిలిపి సిక్కేలని, చిలి చిగురు తొడిగి పగల మొక్కేలని. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే దోహారిక. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే దోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. జై జై గణేశ, జై కొడతా గణేశ, జై ముల్లిప్పు బొచ్చ గణేశ. గణేశ
అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా పాపం మిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడతా గణేశ జై ములింపు బొచ్చ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమింపు బుచ్చి గణేశ డాక్టర్స్ వెరీ ఒక హ్యాపీ ఎనర్జీ మీరిద్దరు స్టేజ్ మీద ఉంటే వెరీ గుడ్ ఎనర్జీ, వెరీ పాజిటివ్, వెరీ హ్యాపీగా ఉంది. ఏంటి పేరు? యాగప్రియ ఎవరు? ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో. ఎలా అలా నీకు చిన్నప్పటి నుంచి ఈ రేడియో గొంతు అలా ఆ స్టైల్లో మాట్లాడడం ఇష్టమా? లేదు సార్. అలా అలా అంటే ప్రాక్టీస్ ఈ షోలో ఈ అనౌన్స్మెంట్ ముందు చేయాలి కదా, మెటరేట్ అనౌన్స్ చేయడానికని అలా ప్రాక్టీస్ చేసేసింది తను. లేదు సార్, ప్రాక్టీస్ ఏం చేయలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అది న్యాచురల్ గా అలాగే వస్తుందా? అవును సార్. అవునా? ఇప్పుడు ఇంట్లో చాలా ఆకలింది, అమ్మా ఏదైనా తినేందుకు అని చెప్తున్నావు, ఇవ్వట్లేదు, అప్పుడు ఎలా చెప్తావు? అమ్మా నమస్కారం, నేను యాగప్రియని మాట్లాడుతున్నానమ్మా. నాకు కొంచెం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, కాస్త అన్నం పెట్టరా. ఇందువదన కుందరదన మందగమన అలా చెప్తావా? లేదు సార్, నేనే వెళ్ళి తీసుకుంటాను. ఓ. పులి బలపి పిలిపి చిలిపి సిక్కే. కానీ అండ్ నాగ వైష్ణవి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటావా? అవును సార్. నువ్వు ఎప్పుడు ఇలాగే హసన్ముఖిగా ఉండాలి. సార్ హసన్ముఖి అంటే ఏంటి సార్? హసన్ముఖి అంటే హసన్ జహంగీర్ చెల్లెలు. వెరీ గుడ్, బ్యూటిఫుల్ సింగింగ్, ఎంజాయ్ ద జర్నీ. థ్యాంక్ యూ సార్. బాగుంది యాగప్రియ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నీ తదుపరి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అర్థమైందా? అర్థమైంది సార్. బ్యూటిఫుల్ సింగింగ్ గర్ల్స్, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని చూడడం. థ్యాంక్ యూ. నాగా యాగా ఇద్దరూ పాడారు బాగా. జై జై గణేష పాడిన వెంటనే బాలు గారు స్టూడియో నుంచి బయటకు వచ్చి చేసిన మొదటి కాల్ నాకే. ఎంత బాగా రాసావు నాయన, ఎంత బాగా రాసావు, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా మనకి భిన్నత్వం ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఎంత మంచి సాహిత్యం రాసావు నన్ను ఆ పాటకు లభించిన మొదటి ప్రశంస బాలుగారి దగ్గర నుంచి. తర్వాత ప్రేక్షకులందరూ శ్రోతలందరూ కూడా అభినందించారు. మొదటి ప్రశంస మాత్రం బాలుగారి దగ్గర నుంచి. ఏక్ దుజికెళ్ళి మరో చరిత్ర హిందీలో తీసినప్పుడు దాంట్లో తెరే మేరే బీచ్ మే పాడడానికి కోసం లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు వేరే గాయకుడిని అనుకుంటున్నప్పుడు బాలచంద్ర గారు లేదు లేదు పట్టుబట్టి మాకు బాలుగారే పాడారంట అని చెప్పడంతో బాలుగారు మొదటిసారిగా బాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఆ పాట ద్వారా ఆ పాటకు జాతీయ పురస్కారం లభించింది. అట్లాగే డ్యూయట్ సినిమాలో అంజలి పాటను స్వరపరిచినప్పుడు ఆ పాటను వేరే గాయకుడి చేత పాడిద్దాం అని రెహమాన్ గారు అనుకున్నప్పుడు బాలచంద్ర గారు మళ్ళీ బాలుగారు ఈ పాట పాడాలని పట్టుపట్టడంతో ఆ పాట బాలుగారు పాడారు. తర్వాత వాళ్ళ కలయికలో వచ్చిన మెరుపు కళల చిత్రంలో బాలుగారు పాడినందుకు ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. బాలుగారు అందుకున్న జాతీయ పురస్కారాల సంఖ్య 6, బాలుగారు అందుకున్న ఫిలింఫేర్ అవార్డుల సంఖ్య 6, బాలుగారు అందుకున్న నంది అవార్డుల సంఖ్య అక్షరాల 25. 25 ఉత్తమ నేపథ్య గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ గాత్రధారణ కళాకారుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా. ఇంత బహుముఖీయమానమైన ప్రజ్ఞావంతుణ్ణి మళ్ళీ మనం చూస్తామా, కలుస్తామా? థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏక్ దుజే కే లియే విషయంలో కిషోర్ కుమార్ వాజ్ వన్ ఆఫ్ ద చాయిసెస్ ఆ సాంగ్స్ అని పాడాలి అని. కానీ బాలచంద్ర గారి పాయింట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ తమిళ క్యారెక్టరే, సో అందుకని ఆ యాక్సెంట్ ఉన్నా కూడా పర్వాలేదు, మనం ఎస్పీబీ పెట్టి ఈ ఆ సాంగ్స్ పాడిద్దామని అది ఆ పాయింట్లో బాలచంద్ర గారు గెలిచారు. ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఏంటంటే శంకరాభరణానికి నాన్నగారు వాజంట్ ద చాయిస్ అట్ ఆల్. కే విశ్వనాథ్ గారు అయితే కేజే యేసుదాస్ గారితో పాడించాలి, ఎందుకంటే ఇది చాలా క్లాసికల్ సాంగ్స్ ఇవన్నీ, కానీ కేజే యేసుదాస్ గారితో పెట్టి ఈ సాంగ్స్ పాడిద్దామని కే విశ్వనాథ్ గారు అనుకున్నారు. కానీ అక్కడ కూడా పట్టు వదలని విక్రమార్కుడు లాగా పుగడింది గారు, నేను నేర్పిస్తాను వాడికి సంగీతం, నేను వాడితో కూర్చుంటాను,
నేను వాడితో కూర్చొని నేను వాడికి నేర్పిస్తాను, ఎందుకంటే దీంట్లో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అది బాలు మాత్రమే పాడగలడు అని చెప్పి నాకు ఇంకా గుర్తుంది. రాత్రులు నాన్న ఇంటికి వచ్చి కూర్చొని పూడింది గడి పాడింది అవి వింటూ, అది నా స్వరాలు రాసుకుంటూ, దాంతో స్క్రిప్ట్ బుక్ చూస్తే అన్ని గీతలు ఉంటాయి దాని మీద, ఎక్కడెక్కడ ఒత్తులు వేసుకోవడం, ఎలా ఎక్స్ప్రెస్ చేయడం, అన్ని మార్కులు వేసి పెట్టుకొని ఉంటారు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డింగ్కి ముందు అయితే ఇంత ఆయన కృషి పెట్టేవారు ఆ సినిమాకి. అండ్ లో అండ్ బిహోల్డ్ ఆయనకి ఆ నేషనల్ అవార్డు గెలవటం అనేది ఆయన నిజంగా ఆ నేషనల్ అవార్డు ఆయన కష్టార్జితం అంత. అండ్ ఈ గేవ్ ఆల్ దట్ క్రెడిట్ టు పుగడేంది గారు. పుగడేంది గారు నాన్న మీద పెట్టుకున్న ఆ నమ్మకం వల్ల నాన్నగారికి శంకరాభరణం అన్న ఒక చిత్రం ఆయన కలిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు, అంటే ఒక్కొక్క సింగర్స్కి ఒక్కొక్క స్ట్రగుల్ ఉంటుంది. అలా నాన్నగారు చాలా స్ట్రగుల్స్తో శంకరాభరణం తర్వాత తిరుగులేదు అనుకుంటాను నేను. 80s తర్వాత he was. చరణ్ గారు, ఒక రఫ్లీ హౌ మెనీ డేస్ శంకరాభరణం ప్రిపరేషన్, ఒక ఊరికే ఇఫ్ యూ రిమెంబర్? అంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క టైం డ్యూరేషన్ ఉండేదండి. అంటే వాళ్ళు ఇమీడియట్గా రికార్డ్ చేసేవాళ్ళు కాదు. అంటే అప్పటికి నాన్నగారు పొద్దున 7 o'clock కాల్ షీట్ నాన్నగారి కోసం క్రియేట్ చేశారు. కానీ ఆ సినిమాకి మాత్రం లైవ్ రికార్డింగ్ చేయాలి. అండ్ దానికి ముందు నాన్న ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రికార్డింగ్. సో దొరకనటువంటి సేవ టుక్ అ లాంగర్ టైం. ఓంకారనాథను టుక్ మచ్ లాంగర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. శంకరనాథ శరీర ప్రాబ్లీ మైట్ హావ్ బీన్ షార్టర్. అండ్ ఆ సినిమాలో అన్ని పాటలను కథలో అల్లుకున్న పాటలే, ఏదీను కట్టు కట్టు సిమ్లా కాశ్మీర్ కాదు కదా. సో ఆ కథలో అల్లుకొని అలా శంకర శాస్త్రి గారిని మిగతా క్యారెక్టర్స్ అయినా కూడా అవన్నీ కొన్ని అట్లాంటి సాంగ్స్ అన్ని లైట్గా తీసేసుకున్నా కూడా ఈ ప్రిన్సిపల్గా ఈ 3 పాటలు మటుకు నాకు తెలిసి చాలా కష్టపడి నాన్నగారు పాడిన పాటలు. ఓంకారనాథను, శంకరనాథ శరీరాపర అండ్ దొరకున ఇటువంటి సేవ. ఈ 3 వాజ్ వేర్ ది యాంకర్స్ ఫర్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ యాగేష్ అండ్ నాగేష్. ఆల్ ద బెస్ట్. కాంపిటీషన్లో కలుద్దాం. వెల్ డన్. గుడ్ లక్. ఇవాల్టి ఈ ట్రిబ్యూట్ ఎపిసోడ్లో లాస్ట్గా వస్తున్న జంట హర్షిని అండ్ యశ్వగ్నిక. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా. మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాడు దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాడిని హార్ని. నలుగురు ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాడు దీన్నే కాదంటో పొందలేని వాడిని. ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే, ఎదుట నీవే, ఎదలో నా
రసిక తల్లికల కవితల పిలుపులు తెలిసే కవిని కనక ఓహో లైల వచ్చారు శీల కోపం ఎలా మనకేలా గోల మందార మాల మా పటేలా లా 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 లా. ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం కొడవల్లేలా మోసం దేశం మరిచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు మోసని తీర్చే ఆయుధమేలా పువ్వుల కోసం కొడవల్లేలా మోసం దేశం మరిచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు వాట్ బ్యూటిఫుల్ సింగింగ్ యారండి ఇద్దరు. జడ్జెస్ హర్షిని, సార్. యశ్వగ్నిక, ప్రియతమా నా హృదయమా, హలో గురు, ఎదుట నీవే, ఓహో లైలా, ఒకడే ఒక్కడు మొనగాడు, ఇన్ని మంచి పాటలు పాడినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు, జీవితంలో ఇంత కాంతిని ఇంత శాంతిని ఇచ్చినందుకు, ఇన్ని మంచి బుద్ధులు ఇచ్చినందుకు, ఇన్ని మంచి పద్ధతులు నేర్పినందుకు గొప్ప వాళ్ళని మనం ప్రొద్దున్నే స్మరించుకుంటాం. వాళ్ళను ప్రాతస్మరణీయులు అంటాం. ఇన్ని గొప్ప పాటలు ఇచ్చేందుకు బాలుగారు ప్రాతస్మరణీయులు మాత్రమే కాదు, నిత్య స్మరణీయులు. యశ్వగ్నిక అండ్ హర్షిని చాలా బాగుండింది. అండ్ యశ్వగ్నిక నువ్వు కూడా సీజన్ 23నా 22? అదే నేను మిస్ అయిన సీజన్. ఏదో మొత్తంగా అన్ని పిల్లలు మళ్ళీ పిలిచి నా కోసం మళ్ళీ ఆ సీజన్ చేసినట్టే ఉంది. సర్ప్రైజ్ నాకు కూడా ఇప్పుడు ఆ డౌట్ వచ్చింది సార్. ఇది మహాసంగ్రామమా లేకపోతే విజయప్రకాష్ గారి? చాలా బాగుండింది. అండ్ ఐ లైక్ అప్పుడు కూడా ఇలాగే ఎక్స్ప్రెసివ్ గా ఓకే ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో, అంటే యు ఆర్ బికమింగ్ ద క్యారెక్టర్, నాట్ జస్ట్ ద సాంగ్. దట్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ హర్షిని, నువ్వు యాక్చువల్లీ ప్రకృతి పాడిన పాట నువ్వు పాడావు కదా కాంపిటీషన్ లో? పాడాను సార్. నాకు ఇంకా గుర్తుంది ఆ పాట. ఆ రోజు వి ఆల్ వేర్ సో ఎమోషనల్ నువ్వు పాడాక. అంత బాగా పాడావు ఆ రోజు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. హలో అమ్మాయిలు. హాయ్ మ్యామ్. హలో మేడం. మధ్యలో ఘటోద్గజుల వారు కూడా వచ్చారు. హలో గురు, ప్రేమ కోసం ఏరో జీవితం పాడదు. హలో గురు. నీ మార్క్ అది మొత్తానికి. ఎక్స్ప్రెషన్ క్వీన్. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నీకు కూడా తల్లి స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఎంత బాగుందో ఇవాళ ఎపిసోడ్, ఎంత బాగా ప్రారంభమైందో ఈ సీజన్. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ చరణ్ గారు ఫర్ సో మెనీ స్టోరీస్ అండ్ ఆల్సో మేకింగ్ అస్ టు టాక్ అబౌట్ ది ఎస్పీబీ. హలో, వెల్కమ్ బ్యాక్. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు చిన్నారులు ఈ మహాసంగ్రామంలో ఎస్పీబీ గారి ట్రిబ్యూట్ ఎపిసోడ్లో ఈ 10 మంది చిన్నారులు పాడి మీరు విన్నారు. ఇప్పుడు నాతో పాటు గళం కలపడానికి విజయప్రకాష్ గారిని అండ్ సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ముగ్గురం కలిసి ఇలాగే ఈ చిన్నారుల లాగానే ఒక మెడ్లీ ప్రెజెంట్ చేద్దామని అనుకుంటున్నాము. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్. స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల పాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో
సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఓ బంగారు రంగుల చిలక పలకవా ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నాపై నాలకే లేదని ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నాపై నాలకే లేదని चलती का नाम गाड़ी चला की वन लेडी चलती का नाम गाड़ी चला की वन लेडी रंगेली जोड़ी బంగారు బాడి వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పలు తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చల్తీ కా నామ్ గాడి చలాకి వన్నెలేడి రంగేలి జోడి బంగారు బాడి వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పలు తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాక ఈ రెండు కన్నులా ఓసి మనసా నీకు తెలుసా మూగ కనులా ఈ గుసగుసా
ఇంత అలుసా సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాహసం నాబధం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా? పౌరుషం ఆయుధం బోరులో జీవితం కైవసం కావటం కష్టమా? లోకమే బానిసై చేయగా బూడిగం శాసనం దాటటం సఖ్యమా? నా పదగటిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా. సాహసం నాపదం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా? పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా? సుందరి నేనేను అంట, చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంతా, జన్మకి తోడై నేనుంటా. గుండెలో నిండమంట, నీడగా పాడమంట, నా సిరి నీవేనట. సుందరి నేనేను అంట, చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంతా, జన్మకి తోడై నేనుంటా. లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను. లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పూలు నేను. ఒదిగే తొలి పూలు నేను. లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను. ఎగరేసిన గాలి పటాలే ఎదలోతుకు చేరుతాయని, రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలువ గట్లే కథ మలుపులు తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గుళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక, మీరక్కడుండి మేమిక్కడుంటే, మీరక్కడుండి మేమిక్కడుంటే ఎంతో కష్టం. పాడుతా తీయగా ఈ సీజన్ 24 మహాసంగ్రామం ట్రిబ్యూట్ టు ఎస్పీబీ అన్న ఎపిసోడ్ తో ప్రారంభమైంది. వచ్చే వారం నుంచి ఈ చిన్నారులు చరణ్ గారు, సార్ ఒక్క విషయం మధ్యలో వస్తున్నందుకు క్షమించండి. బాలుగారికి
ఇలా స్వరనివ్వాలి పాటల ద్వారా అర్పించడం ఎలా ఉందంటే భగవంతుడి దగ్గర నుంచి తీసుకున్న ప్రసాదాన్ని మళ్ళీ భగవంతుడికి నైవేద్యం పెట్టడంలాగా అనిపిస్తుంది నాకు. ఇంకొక విషయం మేము గుర్తు చేయాలి ఏంటంటే ఆలీతో సరదాగా కార్యక్రమంలో మీరు వచ్చినప్పుడు బాలుగారు ఒక బైట్ ఇచ్చారు. అది ఏమి ఇచ్చారో అందులో ఏముందో ఒక్కసారి చూద్దాం. హలో నాన్న, ఎప్పుడు మనసులో మాత్రం డోంట్ లూజ్ దట్ గ్రిట్. అది చాలా అవసరం. నీ మీద నీకు నమ్మకం కావాలి. నీకేం తెలియదో అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేయదలిసింది ధైర్యంగా ముందుకెళ్ళి చేయాలి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అది నీకు తెలిసిన విషయమే. చరణ్, నథింగ్ ఈజ్ లాస్ట్. యు నో వాట్ యు ఆర్, ఐ నో వాట్ యు ఆర్. అండ్ నువ్వు ఇంకా చేయాలనుకుంటున్నావు. సినిమాలలాగా ఎదురుగుండా నిలబడి నాన్న ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, ఇలా మామూలు మనుషులు మాట్లాడుకోరు. ఇదొక అవకాశం. ఐ లవ్ యూ, యు నో దట్, బట్ యట్ ఐ లవ్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పాడుతా తీయగా చల్లగా